చిలుకూరు పూజారిపై దాడి ఘటన బీజేపీలో చిచ్చు పెట్టిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రెండు వైఖరులు వినిపిస్తున్నాయి. ఒకటి కేంద్ర మంత్రి బండి సంజయ్, రెండో వర్షన్ ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సంజయ్ వర్సెస్ రాజా సింగ్ గా మారింది వ్యవహారం. అర్చకుడు రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రంగరాజన్తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు ఆయన. అయితే రంగరాజన్ తీరుని తప్పుపడుతున్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. ముస్లిం కార్యక్రమానికి రంగరాజన్ హాజరు కావడంపై మండిపడుతున్నారు ఆయన. ముస్లింల కార్యక్రమానికి హాజరై వారిని పొగడ్డం ఏంటంటూ రాజా సింగ్ ఫైర్ అవుతున్నారు. రంగరాజన్ పాల్గొన్న ఫోటోలను విడుదల చేశారు రాజా సింగ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం మీద రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. మరి ముఖ్యంగా బీజేపీలో రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి కేంద్ర మంత్రి బండి సంజయ్, రెండోది రాజా సింగ్. మరి ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఆ వ్యవహారం మారిందా, చిచ్చు పెట్టిందా అనే చర్చ కూడా జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. స్పోక్ టు చిలుకూరు ప్రీస్ట్ శ్రీ సిఎస్ రంగా గారు ఆన్ ద ఫోన్ yesterday to check on his well-being after the recent attack, praying for his strength and assured him of any support needed అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు చిలుకూరు ప్రీస్ట్ చిలుకూరు పూజారి రంగరాజన్ గారితో మాట్లాడడం జరిగింది. ఫోన్లో మాట్లాడాను. ఆయనకి జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆయన ఎలా ఉన్నారో కనుక్కున్నాను. అలాగే ఆయనకి ధైర్యం ఇవ్వాలంటూ కూడా అంశానికి సంబంధించి ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. అలాగే ఈ వ్యవహారం మీద ఇటు రాజా సింగ్ కూడా మండిపడుతున్నారు. రాజా సింగ్ ఒకటే అంటున్నారు, ఘటనకు సంబంధించి ఆయన రియాక్షన్ ఇంకో డిఫరెంట్ వర్షన్ వినిపిస్తోంది. ఆయన ఏమంటున్నారంటే ఇటు ముస్లింల కార్యక్రమానికి రంగరాజన్ హాజరవ్వడం ఏమిటంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతోంది.